లడ్డూ ప్రసాదంలో రాజకీయాలే అని మొదట భావించాం. అందుకే తాము ఎప్పుడూ ఈ విషయంలో స్పందించలేదన్నారు స్వామి శ్రీనివాసానంద. సిబిఐ రిపోర్ట్ చూశాక అందరిలోనూ అలజడి చెలరేగిందని, ఇటీవల ఫుడ్ జిహాద్ కూడా ఒకటి వచ్చి వార్తలు తెలుస్తున్నాయన్నారు. కాబట్టి తాము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ స్పందించాల్సి వచ్చిందన్నారు శ్రీనివాసానంద. లడ్డూ ప్రసాదంపై ఇలాంటి దుష్ప్రచారం జరిగితే తిరుమలకి ఎవరొస్తారు? దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి సిట్ రిపోర్ట్ ప్రకారం దోషులను శిక్షించాలని సూచించారు స్వామి శ్రీనివాసానంద. అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ఒక ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని, హిందువుల తాలూకా పునరుత్పత్తి వాళ్ళకి సంతానం కలగకూడదని, వారికి ఉండేటటువంటి వీర్యకణాలు నాశనం అయిపోవాలని, సంతానహీనులైపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఫుడ్ మాఫియా అంటూ ఆ ఫుడ్ జేహాది అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తినేటటువంటి తినుబండారాలు చాక్లెట్లో రకరకాల కెమికల్స్ కలిపేస్తున్నారు. ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయి అని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురికి పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది లేరే. 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది.